గిరి ప్రదర్శన ఎప్పుడు మొదలుపెట్టాలి? ఫ్యామిలీతో ఎళ్తే ఎక్కడ ఉండాలి? ఎంత ఖర్చవుతుంది? అక్కడ మనకి తెలియని విషయాలన్నీ కూడా నాకు తెలిసిన విషయాలు మీకు ఖచ్చితంగా చెప్తున్నానండి. ప్రతి విషయం మీకు ఉపయోగపడుతుంది. సో, కాబట్టి ఈ వీడియో వెంటనే సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అరుణాచలంలోకి అడుగు పెట్టగానే డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను మ్యాటర్‌లోకి. అడుగు పెట్టగానే మీరు బస్ ద్వారా పోయినా, కార్ ద్వారా పోయినా, ట్రైన్ ద్వారా పోయినా మీరు అరుణాచలంలో ఏ టైంకి అడుగు పెడుతున్నామనేది ఫస్ట్ మెయిన్‌గా మీరు ఆలోచించుకోవాలనమాట. అంటే గిరి ప్రదర్శన చేయడానికి మీరు ఎంత నడిచినా 6, 7 గంటలైతే ఈజీగా పడుతుందండి. అలాగే మీరు పిల్లలతో వెళ్తున్నారా? పెద్దవాళ్ళతో వెళ్తున్నారా? మీరు గిరి ప్రదర్శన చేయాలంటే నడవాలనుకుంటున్నారా? ఆటోలో ఎళ్ళాలనుకుంటున్నారా? కార్‌లో తిరగాలనుకుంటున్నారా? అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఫ్యామిలీతో చిన్న పిల్లలతో వెళ్తున్న వాళ్ళైతే గిరి ప్రదర్శన చేసేటప్పుడు మెయిన్ మనం ఆలోచించాల్సింది ముఖ్యమైనది ఏంటంటే అష్టలింగాలను దర్శించుకోవటం. అష్టలింగాలొచ్చేసి మనకి 8 అష్టలింగాలుంటాయండి. ఇదిగోండి మీకిక్కడ అష్టలింగాల్లో డిస్‌ప్లేలో మొదటిది వేస్తున్నాను చూడండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, చివరగా ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలను దర్శించుకోవడం చాలా ముఖ్యమండి. అందుకనే మనం టైం కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలన్నమాట. గుడులు మూసే టైంకి వెళ్తే మనకి ఈ అష్టలింగాల దర్శన జరగదు కాబట్టి ఈ వీడియో మీరు క్లియర్‌గా చూసేయండి. మీకు అర్థమవుతుంది. మేము ఎలా అన్నిటిని దర్శించుకొని అలాగే స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నామో మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా! అష్టలింగాలనమాట ఇవన్నీ కూడాను. ఈ అష్టలింగాలను మనం చేరుకోవాలనుకుంటే ముందు మనకక్కడ మ్యాప్ కనిపిస్తుంది. చూసారు కదండీ! ఈ మ్యాప్‌ని మనం ఆధారంగా తీసుకొని దీని ప్రకారం మనం వెళ్ళొచ్చనమాట. అయితే మొదట మన అష్టలింగాల్లో మనం చేరుకోవాలనుకుంటే, మరి మనం వెళ్ళిన టైం ఏంటి? అరుణాచలంలో మనం అడుగుపెట్టినప్పుడు ఎంత టైం అవుతుంది? మన అష్టలింగాలు దర్శించుకోవడానికి ఎలా కుదురుతుంది అనేది. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే అండి, అష్టలింగాలను దర్శించుకోవాలి, టెంపుల్స్ లోపలికి వెళ్లి దర్శించుకొని రావాలి అంటేనేమో మనకి 6, 7 గంటలు పడుతుంది. మరి 6, 7 గంటలంటే మీరు ఒకవేళ వస్తే దాదాపుగా చాలామంది అరుణాచలం చేరుకోవడానికి నైట్ అవుతుంది. చాలామంది ఏమంటారంటే నైట్ అష్టలింగాలన్నీ దర్శించుకొని ఉదయాన్నే టెంపుల్‌లోకెళ్ళి మెయిన్ టెంపుల్‌లోకెళ్ళి దర్శించుకొని వెళ్ళిపోతే బావుంటుంది కదా! అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అష్టలింగాలను కోవాలి అంటే అర్ధరాత్రులు అష్టలింగాల టెంపుల్స్ తెరిచి ఉండవండి. కాబట్టి మీరు మెయిన్ అక్కడే ఆలోచించాల్సింది ఏంటంటే అష్టలింగాలను దర్శించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకి దిగ్బాలకులు ఎవరైతే ఉన్నారో వారు అష్టలింగాలను ప్రతిష్ఠించారన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అష్టలింగాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని మీరు అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను చెప్తాను, కరెక్ట్‌గా వినండి. మేమేం చేసాము, మీరు కనీసం ఫ్యామిలీతో వస్తే అంటే ఒక ఫ్యామిలీతో పిల్లలతో వచ్చారంటే మాత్రం దయచేసి ఒక్క రోజులో అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళాలని దయచేసి అనుకోకండి. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. మీరు నైట్ చేరుకున్నారనుకోండి, మీరు నైట్ స్టే చేయండి. నైట్ నిద్రపోండి చక్కగా. నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ 4:00కి మీరు గిరి ప్రదర్శన స్టార్ట్ చేశారనుకోండి. మీరు లాస్ట్ మనకొచ్చేసి ఈశాన్య లింగంకి చేరుకోవడానికి దాదాపుగా 4 నుంచి మొదలుపెడితే 4, 5, 6, 7, 8, 9, 10, 11 దాదాపు 4, 5, 6, 7, 8, 9, 10, 10:30 11 గంటలు 11 వరకు అంటే 11 వరకు మీరు గుడి దగ్గరికి చేరుకుంటారు. కానీ ఎండాకాలంలో వెళ్లారు కాబట్టి మీకు 8, 9 నుంచి ఎండ మొదలవుతుంది. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ కొంతమంది అంటే లేదు నాకేమీ కాదు, నాకేమీ అవసరం లేదు, నా కాళ్ళకి ఎటువంటి సాక్సులు గానీ, చెప్పులు గానీ వేసుకోకుండా నడుస్తాను అనే వాళ్ళు నడవచ్చండి. కానీ మేమేం చేశామంటే మొదటిసారి నేను సాక్సులు లేకుండా, చెప్పులు లేకుండా నడిచాను. కానీ టైంలో మొదలుపెట్టడం వల్ల నేను మెయిన్ టెంపుల్ దగ్గరికొచ్చేసరికి అంటే అష్టలింగాల్లో చివరి లింగం దగ్గరికొచ్చేసరికి కాళ్ళు మండిపోయాయండి. అలా కాకుండా ఈసారి మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి నేను ప్లాన్ ఏం చేశానంటే పిల్లలకి వాళ్ళ చెప్పులు వాళ్ళకే ఉంచేసాము. పెద్దవాళ్ళం ఏం చేసామంటే ఒక్కొక్కళ్ళము డబుల్ సాక్సెస్ వేసుకున్నామండి కాళ్ళకి. డబుల్ సాక్సెస్ అక్కడ అమ్ముతూ ఉంటారు. వేసుకొని మేము గుడి దగ్గరికొచ్చి దండం పెట్టుకొని అక్కడి నుంచి మనకి గుడి ఎదురుగా ఉన్నప్పుడు ఎడమ వైపు నుంచి మనం నడక స్టార్ట్ చేస్తూ ఉంటాం. గిరి ప్రదర్శన మొదటొచ్చేసి ఇంద్రలింగాన్ని దర్శించుకోవాలి.
ఇంద్రలింగాన్ని దర్శించుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట అష్టలింగాలు. అలా మేము మొదలుపెట్టడం జరిగింది. అయితే మీరు తెల్లవారుజామున 4 గంటలకు మొదలు పెడితే టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి మీరు అష్టలింగాలను దర్శించుకోవచ్చు. కానీ సాక్సులు లాంటివి వేసుకోండి ఎండాకాలం అయితే. లేదు మాకేం కాదు మేము నడవగలమనే వాళ్ళు నడవచ్చు. అప్పుడు ఏంటంటే మీరు వచ్చేసరికి 11, 12 అవుతుంది. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే అప్పుడు మీరు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ మరి ఆడవాళ్ళతో వస్తున్నాం, పిల్లలతో వస్తున్నాం, బాత్రూమ్‌లు వెళ్తారు, ఎలాగా ఏంటి అనుకుంటారేమో, బాత్రూమ్‌లు అవి ప్రాబ్లమ్ లేకుండా ఉంటే విధానం ఏంటి అంటే, మీరు ఒకవేళ ఉదయం 4 గంటలకి నడక మొదలుపెట్టినా, మనం వెళ్తున్న దారిలో మనకి ఆహ్, అంటే బాత్రూమ్‌లు ఏర్పాట్లు ఉంటాయండి. స్నాన గదులుంటాయి, బాత్రూమ్‌లుంటాయి, దాని తర్వాత రెస్ట్ రూమ్‌లుంటాయి. మనం పోతున్నప్పుడు ఫుడ్డు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మన స్ట్రీట్ ఎలా ఉంటుందో, మనకి జనరల్‌గా స్ట్రీట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మీరు తినాలనుకున్నవి తినుకుంటూ, చక్కగా కొబ్బరి బోండాలు తాక్కుంటూ, జ్యూసులు తాక్కుంటూ, మీరు కొద్దిసేపు కూర్చుంటూ, అలాగే అన్ని దైవ దర్శనాలు చూసుకుంటూ చక్కగా వెళ్ళొచ్చు. ఏండి కొంతమందైతే ఏమీ తినకుండా వెళ్ళాలనుకుంటారు. బట్ అలా ఏమి వెళ్ళాలని నాకేమి ఎవరు చెప్పలేదండి. మేమైతే పిల్లలకి కావాల్సింది తినిపించుకుంటూ, మేము జ్యూస్‌లవి తాక్కుంటూ, మేము ఫుడ్ తీసుకోకుండా జ్యూస్‌లవి తాక్కుంటూ మేము ప్రదర్శనం అయితే చేసుకొని వచ్చాము. అయితే ఇలా చేసుకొనొచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మీరు గిరి ప్రదక్షిణ 7 గంటలు తిరిగొచ్చి పిల్లలతో, దాని తర్వాత లోపలికెళ్ళి దర్శనం చేసుకున్న దగ్గర అక్కడ 4, 5 గంటలయిందనుకోండి చాలా అలసిపోతారు. కాబట్టి మేమేం చేసామంటే ఉదయం మేము మిట్ట మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మొదలుపెట్టే ఏదైతే ప్రయాణం ఉంటుందో కదండీ! ఆ ప్రయాణంలాగా మేమేం చేసామంటే భోజనం ఏం చేయలేదండి. చక్కగా టిఫిన్ చేసాం. టిఫిన్ చేసి మేము 11:00 ఆ టైంలో 11:30, 12 అయిందండి. 12:30 ఆ టైంలో అయింది. ఆ టైంకి మిట్ట మధ్యాహ్నం మేము కాళ్ళకి సాక్స్‌లేసుకొని ప్రయాణం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్క అష్టలింగాలలో అన్ని లింగాలను దర్శించుకోవడము, మధ్యలో మేము అన్ని ఆలయాలను దర్శించుకుంటూ నైట్ అంటే మోక్ష మార్గం కూడా చూసుకొని రాత్రి 8:30, 8 ఆ టైంలో మేము గిరి ప్రదర్శనని పూర్తి చేసుకొని వచ్చి స్వామివారి టెంపుల్ ముందుకొచ్చి దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, స్వామి రేపొచ్చి నీ దర్శనం చేసుకుంటామని చెప్పేసి మళ్ళీ మేము ఇంటికెళ్ళిపోయి అంటే రూమ్‌కెళ్ళిపోయి రూమ్‌లో పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము మళ్ళీ సేమ్ వెళ్ళి దర్శనానికెళ్ళిపోయాం. అక్కడ కూడా మాకు 4 గంటల సమయం పట్టింది. ఉచిత దర్శనంలోకే మేము వెళ్ళడం జరిగిందండి. అయితే మీరు అరుణాచలంలో చేరిన తర్వాత మరి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి? నాకు తెలిసిన మేమెళ్ళేది పోయినసారి ఇప్పుడు ఒకే చోటికి వెళ్ళామండి. గణేష్ లాడ్జ్, గణేష్ గణేష్ హోటల్ అండ్ లాడ్జ్ అని ఉంటదండి. గణేష్ కాదు. గణేషేనా? రైట్. యెస్. హోటల్ గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ అని ఉంటుంది. కింద కన్నా హోటల్ అని ఉంటుంది. కన్నా హోటల్. ఓకేనండి. ఇదొచ్చేసి మనకి టెంపుల్‌కి దగ్గరేనండి. అంటే వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మేము ముందే అనుకున్నాం టెంపుల్‌కి దూరంగా వెళ్ళొద్దు, దగ్గరలోనే తీసుకుందాం అని చెప్పేసి. ఓకేనండి. అక్కడ తీసుకోవడం జరిగింది. అక్కడ మాకొచ్చేసి ఒక రూమ్‌కి దాదాపుగా రూ. 2,500 పడిందండి. రూ. 2,500 పడింది. మేము 2 డేస్ తీసుకున్నాం కాబట్టి మాకు 5,000 తీసుకున్నారు ఒక రూమ్‌కి. ఒక రూమ్‌లో ఒక ఫ్యామిలీ ఉండడానికి అవుతుంది. ఎక్స్‌ట్రా బెడ్ ఏదైనా కావాలంటే 500 ఎక్స్‌ట్రా అవుతుందని చెప్పేసి అన్నారు. అదే హోటల్‌లో కింద కన్నా హోటల్ ఉంటుంది. అక్కడ మనకి టిఫిన్స్, భోజనాలు అన్నీ దొరుకుతాయి. మధ్యాహ్నం మాత్రమే భోజనం దొరుకుతుంది. సాయంత్రం అయితే మాత్రాన పరోటాలు ఇలాంటివి తప్ప మనం ఆంధ్ర మీల్స్ లాగా రైస్ అలాంటివి అయితే దొరకదు. కాకపోతే జీరా రైస్, వెజ్ పలావ్ ఇలాంటివి దొరుకుతాయి కానీ తప్ప వేరేవి దొరకవనమాట. సో, దానికి ఎక్స్‌ట్రా ఖర్చయితే అయ్యింది. సో, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇది పార్ట్ అనమాట. సో, మీరు హోటల్ పేరు మీకు ఇక్కడ చూడండి. మీకు స్క్రీన్ షాట్ ఏస్తున్నాను. హోటల్ యొక్క అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ మేము స్టే చేయడం జరిగిందండి. ఓకేనండి. ఉదయాన్నే లేచి మేము టెంపుల్‌కెళ్ళాం కదా! టెంపుల్‌కెళ్ళిన తర్వాత అక్కడ లోపలికెళ్ళిన తర్వాత కొంతమందికి డౌట్ ఉంటుందనమాట. ఏంటంటే టికెట్ వెళ్ళాలా? టికెట్ లేకుండా వెళ్ళాలా? ఎలా అని. టికెట్ రూ. 50 టికెట్ కూడా ఉంటుందండి. అండ్ ఇంకో విషయం టెంపుల్‌లోకి మీరు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు చేంజ్ అనేది జోబులో పెట్టుకోండి. రూ. 20, రూ. 10 ఇట్లాంటి చేంజెస్ అయితే పెట్టుకోవడం చాలా మంచిదండి. అలాగే మేము రూ. 50 దర్శనం ఒకటుంది. అలాగే ఉచిత దర్శనం ఉంది. మేము ఉచిత దర్శనం నుంచే వెళ్ళడం జరిగిందనమాట. ఆ ఉచిత దర్శనానికి మాకు 4 గంటల సమయం పట్టింది. రూ. 50 వాళ్ళకైతే 3 గంటల సమయం అయితే పట్టిందండి. అయితే మేము లోపలికెళ్ళిన తర్వాత మనకి ఇట్లా లైన్ వెనకాల వస్తుంటే మనకి టెంపుల్ అంటే మనకి 4 ఉంటాయండి మనకి గోపురాలు. అయితే మూడో గోపురం దగ్గర ఒక చిలక దర్శనం అయితే జరిగింది.
సో రామచిలక చూస్తే మంచిది అంటారు గోపురం మీద. సూపర్ వచ్చింది వీడియో. తిరుగుతున్న ఆత్మ చిలక రూపంలో తిరుగుతుంది అనేది ఒక కథ ఉంటుంది. ఆ కథ మీకు తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చిలక దర్శనం జరిగితే చాలా మంచిది అని అన్నారండి. మాకైతే చాలా బాగా జరిగింది. ఫస్ట్ నాకు సౌండ్ వినిపించిందండి. నాకు చిలక సౌండ్ వినిపిస్తుందని చెప్పేసి నేను చెప్పగానే వెంటనే మేము అక్కడ చూడడం, ఆ గోపురంలో మాకు చిలక కనిపించడం అవన్నీ కూడా నేను వీడియోలో పెట్టాను అనమాట. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇస్తున్నాను. ఇప్పుడు నేను మాటలతో చెప్తున్నాను, మీకు ఫుల్ వీడియో మేము ఎలా వెళ్ళాం, ఎలా నడిచాం, లెంతీ వీడియో అండి. అంత వీడియో చూడాలనుకుంటే కారులో పెట్టుకొని మీరు చక్కగా చూసుకుంటే వెళ్ళొచ్చు. అయితే వెనకాల కూర్చున్నాను, ముందు కూర్చున్నాను కాదు, వెళ్ళొచ్చు అనమాట. అలాంటి చిలక దర్శనం కూడా మాకు జరిగిందండి. చాలా సంతోషంగా జరిగిందనమాట. అయితే మేము క్యూలో నిలబడి వెళ్ళిపోయాం కదా. వెళ్ళేటప్పుడు మనకి ఫ్యాన్స్ ఉంటాయి, గాలాడడానికి, మధ్యలో వాటర్ ఉంటాయి, అలాగే మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంటుందండి, వాష్రూమ్స్ ఉంటాయి, మనం వెళ్ళేసి రావచ్చు, అది కూడా ఉంటుంది. ఓకేనండి. కానీ 4 గంటలు 3 గంటల సమయం ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రాన కొంచెం ఇబ్బంది పడతారు జనం ఉన్నప్పుడైతే. జనం లేనప్పుడైతే పర్వాలేదండి. ఓకేనండి. మేము వెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు గుళ్ళోపల వెళ్ళేటప్పుడు షార్ట్స్ మీద అలా చిన్న ఫ్రాక్స్ మీద పెద్దవాళ్ళు అలా వెళ్ళడానికి లేదండి. ఆపేస్తుంటే నేను చూశానన్నమాట. అందుకని మీరు పద్ధతిగా వెళ్తేనే పర్ఫెక్ట్గా వాళ్ళు ఆహ్వానిస్తారనమాట. అదొకటి చూసుకోండి. అలాగే చిల్లర దగ్గర పెట్టుకున్నాను. ఎందుకన్నానంటే ప్రసాదాల దగ్గర ఫోన్పే అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు లేదన్నారండి. ఇప్పుడు కూడా ఉంటుందో లేదని అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇబ్బంది పట్టేది, ఎందుకని మేము ప్రసాదాల దగ్గర కూడా టోకెన్ తీసుకోవాలి అందుకని చిల్లర చేంజ్ దగ్గర పెట్టుకుని చెప్తున్నాను. అలాగే హుండీలలో వేయడానికి కూడా మీరు చేంజెస్ అవి పెట్టుకుంటే చాలా మంచిది. అయితే మేము ప్రసాదాలు తీసుకునేటప్పుడు పులిహోర వచ్చేసి 10 రూపాయలు, అలాగే స్వీట్ పొంగల్ అంటారు, అది వచ్చేసి 10 రూపాయలు, లడ్డు వచ్చేసి ఒక ప్యాకెట్లో 5 ఉంటాయండి, మనకి 50 రూపాయలు, అంటే అది కూడా 10 రూపాయల చొప్పున పడుతుంది అనమాట. ఇలాగ మనకి బోర్డులు ఉంటాయి అనమాట. ఒక దగ్గర టోకెన్ ఉంటుంది, ఒక దగ్గర ఆ టోకెన్ తీసుకొని వచ్చేస్తే ఇంకో దగ్గర ఇస్తే మనకి ప్రసాదాలు ఇస్తారు. లడ్డులు మాత్రం ఎక్కడ తీసుకున్నామో అక్కడే ఇస్తున్నారు అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో మేము అక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, మనకి అన్నీ బాగుంటుంది. కానీ వెయిట్ చేయడం చాలా ఓపికగా వెయిట్ చేయాలండి. లోపల దర్శనం వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మీకు ఓపికగా ఉండాలన్నమాట. లోపలికి కూడా వెళ్ళిన తర్వాత శివయ్యని దర్శించుకున్న తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు వెనకాల గోపురం చూస్తే గోపురంలో చిలుక అవన్నీ కనపడితే చాలా మంచిది అంటారు. అది కూడా మాకు జరిగిందండి. సో ఇదంతా కూడా మాకు ఒకరోజు రావటం, ఒకరోజు గిరి ప్రదర్శన చేసుకోవటం, ఒకరోజు దర్శనం చేసుకోవటం, దాని తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి హైదరాబాద్కి రావటం, ఇదంతా ప్రాసెస్లో మాకు దాదాపుగా, అంటే మా కుటుంబం వరకు చెప్తున్నాను, నాకు వరకు అయితే నేను ఒక్కనే అంచనా వేసేస్తున్నాను. అంటే ఒక భార్య భర్త 2 పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఎలాగంటే రూమ్ 2 రోజులు ఉన్నారు, ఖచ్చితంగా 2 రోజులు ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం ఇబ్బంది పడుతూనే చూసుకోవాల్సి వస్తుంది. అది మీకు ఓకే అంటే ఓకే, నో ప్రాబ్లం. 5,000 రూమ్ రెంట్కి అండి. 5,000 రూమ్ రెంట్కి లోపల ప్రసాదాలు వాటికి అవన్నీ కలుపుకొని కొంచెం, అలాగే ఫుడ్ అనేది మీరు ఎక్కడ తింటారనే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి మేమైతే అదే హోటల్లో తిన్నాం కాబట్టి సరే, ఫుడ్ అన్నిటికీ కూడా ఒక 1,000 రూపాయలు వేసుకున్నా దాదాపుగా. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మీరు ఎంత ట్రావెల్లో వస్తున్నారు అనేది ట్రావెల్ ఖర్చు కాకుండా లోకల్ వరకే మనకి దాదాపుగా ఒక 6,000-7,000 వేలు అయితే ఖర్చు అవుతాయండి. సరేనండి. సో మేము ఇలా దర్శించుకొని రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా మర్చిపోకండి, మీరైతే అష్టలింగాలను దర్శించుకోవడం అస్సలు మానద్దండి. మేము ఎలా దర్శించుకున్నామో ఫుల్ వీడియో క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూసేయండి. అందుకే 2 వీడియోలు ఒకేసారి పోస్ట్ చేయడం జరిగిందనమాట. అష్టలింగాలను దర్శించుకోవాలి. అష్టలింగాలు దర్శించుకున్న తర్వాత మన శివయ్య దర్శనం చేసుకున్నాం. కొందరు ఏమన్నారంటే ముందు మీరు శివయ్యని దర్శించుకొని దాని తర్వాత అష్టలింగ ప్రదర్శన కూడా చేయొచ్చు అన్నారు. కాకపోతే మనకి ఏం అలవాటు అండి, ముందు ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత దేవుని దర్శించుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కాబట్టి మేము అలా చేయడం జరిగిందనమాట. అక్కడికి వెళ్తున్న కొద్దీ మనకు అదొక మంచి శివయ్య మంత్రం వినిపిస్తూ ఉంటుంది. మంచి స్మరించుకుంటూ మేమైతే చక్కగా దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా తిరుపతిలో ఒక చోట ఆగాము. ఇవన్నీ తర్వాత వీడియోలో మీకు పెడతాను. సో ఇదండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో మీరైతే ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. చాలామంది తెలుగు మాట్లాడతారు అక్కడ, తెలుగు చాలా వరకు మాట్లాడతారు. మేము గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా బయటకు వేయలేకపోయాము. గిరి ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా బయట వేయలేక అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటోలో రూమ్కి వచ్చాం. పక్కనే రూమ్ ఉన్నా కానీ దాదాపుగా 100 రూపాయలు అలా అడుగుతారండి. సో కాబట్టి ఎందుకంటే వాళ్ళు చుట్టూ తిరిగి రావాలి కాబట్టి అలా చెప్తూ ఉంటారు. సో నేనున్న హోటల్ గురించి మీకు అర్థమైంది కదా, నేనున్న హోటల్ అది మీకు కింద లింక్ ఇస్తాను. అలాగే మాకైన ఖర్చు
అలాగే చిలక దర్శనం గురించి చెప్పాను. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీగా ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే, లేదా మీరు గిరి ప్రదక్షిణ వెళ్ళాలనుకుంటే